సంతోషంగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కార్మికులు సంతోషంగా ఉండేవాళ్ళని చెప్పని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఒక సంవత్సరం తల్లికి వందనం ఇవ్వాల, ఈ సంవత్సరంలో 15,000 రూపాయలు ఇవ్వకుండా కేవలం 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు ఎగ్గొట్టారు. ఈ విధంగా మీ పరిపాలన ప్రజానికం గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజానికం మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ పుస్తకావిష్కరణ, ఈ పుస్తకం ప్రతి గ్రామంలో ప్రతి మండల స్థాయిలో గారు వెళ్ళే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని కూడా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఏదైతే ఈ పుస్తకం అందరికీ చేరువే విధంగా, అంటే వాట్సాప్లో కానివ్వండి అన్నిటి గారు చేరువే విధంగా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని కనుక స్కాన్ చేసుకుంటే పీడిఎఫ్ ఫామ్లో గారు వస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరి గారు కింద అన్ని వర్గాల వారికి ప్రతి ఒక్కరి గారు చేరువే విధంగా ముందుకు వెళ్తాం గారి సందర్భంగా చెప్తే సెలవు తీసుకుంటున్నాను. అన్న ఒక్క నిమిషం మాట్లాడతారు. వెల్లంపల్లి గారు వస్తున్నారు. పుస్తకాలు సార్ 2,000 రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాకెట్లోకి వెళ్తుంది, 13,000 మీరు ఇస్తున్నారని చెప్పేసి మీరు ఏదైతే ఆరోపించారు. లోకేష్ బాబు కూడా నిన్న కౌంటర్ ఇస్తూ ఏదైతే 2,000 రూపాయలు నా జేబులోకి వెళ్ళింది అని చెప్పి మీరు నిరూపించాలా, లేకపోతే నేను చట్టపరంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో ఆ చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాను అని లోకేష్ బాబు చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి సవితా కూడా తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి చెప్తున్నారు. దాని మీద మీరు అది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అమ్మఒడి వేసినప్పుడు ఏదైతే 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు కోసం కానివ్వండి, స్కూల్ డెవలప్మెంట్ కోసం 1,000 రూపీస్ ఆ రోజు మేము ఇస్తాం జరిగింది. కానీ దానికి ఆ రోజు వాళ్ళందరూ గారు ఏమన్నారు, జే ట్యాక్స్ అని చెప్పని ఇది చేశారు. ఈరోజు ఏమైనా 2,000 రూపాయలు లోకేష్ గారి జేబులోకి వెళ్ళియా, ఇంకొకరి జేబులోకి వెళ్ళినా వాళ్ళు చెప్పాలి కదా. 15,000 రూపాయలు వేస్తానని చెప్పిన వాళ్ళు 13,000 రూపాయలే వేసి మిగిలిన 2 రూపాయలు ఏమేమి చెప్పని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పకుండా మేము చట్టపరంగా వెళ్తామంటే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. 2,000 రూపాయలు ఏం చేశారు, దేనికి ఉపయోగించారో చెప్పిన తర్వాత నిజంగానే వాళ్ళు పలానాట్లకు ఉపయోగించారని చెప్పండి, అప్పుడు మేము ఆలోచిస్తాం. అంతేగాని ఏమీ చెప్పకుండా కేవలం ఏదో మా మీద ఏదో సవాలు విసురుతాం, లేకపోతే దమ్ము ధైర్యం అని చెప్పని ఇలాంటి మాటలు కాకుండా ప్రజానికానికి అవసరమైన పనులు చేయమని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం.